మాట్లాడుకుంటున్న ఆ వార్త చివరికి రామయ్య ఇంటికి చేరింది. రామయ్య గారు, మీకు ఇది తెలుసా? మీ కూతురు హైమ కలెక్టర్ అయింది అంట. ఏమంటున్నావ్ మా హైమానా? తాను కలెక్టర్ అవ్వడం ఏంటి? తనని 10th క్లాస్తోనే చదువు ఆపించేశానుగా. అవునా అన్నయ్యగారు, మీరు చెప్పేది నిజమా? మా అమ్మాయి చదువుకుందా? అవును చెల్లెమ్మ, గ్రామం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటుంది. లక్ష్మి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. హైమాను చదివించకూడదని అనుకున్నాను. ఆమె భవిష్యత్తునే నేను ఆపేశాను. హైమ ఎంత బాధపడిందో మనం అర్థం చేసుకోలేదు. ఒక తల్లిగా నేను ఆమెకి ఏ విధమైన సహాయం చేయలేకపోయాను. ఆమె ఒంటరిగా ఇంత కష్టం చేసి ఈ స్థాయికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత హైమ తన సొంత గ్రామానికి వచ్చింది. ఒక సాధారణ అమ్మాయిగా కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. హైమా, నన్ను క్షమించు అమ్మా. నేను నీకు అడ్డుగా నిలిచాను. నీ కలలను అర్థం చేసుకోలేదు. నిన్ను నేనే ఆపేశాను. నాన్న, మీరు నా తండ్రి. మీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు. మీరు నన్ను ఆపకపోయుంటే నాలో ఇంత పట్టుదల వచ్చేది కాదేమో. హైమా, నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేశావు అమ్మా. నీలాంటి కష్టపడే తత్వం ఉన్న తెలివైన అమ్మాయి మాకు కూతురిగా పుట్టడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. మన గ్రామాన్ని మార్చాలి. ప్రతి ఒక్కరికి మంచి జీవితం ఇవ్వాలి. ఇది నా బాధ్యత. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మన గ్రామంలో ఎంత కష్టాలు పడుతున్నారో. అమ్మాయిలు చదవాలంటే పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే చాలామంది చదువు ఆపేస్తున్నారు. అందుకే మన ఊరిలోనే ఒక కాలేజ్ నిర్మిస్తాను. ఇంకా మన గ్రామంలో సరైన ఆస్పత్రి లేదు. రోడ్లు సరిగ్గా లేవు. తాగునీటి సమస్య ఉంది. వ్యవసాయం కోసం సరైన సహాయం లేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. మన గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను. రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు వేయడం, పాఠశాలలను మెరుగుపరిచింది, నీటి సదుపాయాలు కల్పించింది. ఇలా హైమ తన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు సాయం ఎంతగానో శ్రమించింది. ఒక అమ్మాయి తన కలల కోసం పోరాడింది. అడ్డంకులు వచ్చినా ఆగలేదు. నమ్మకం, పట్టుదల ఉంటే ఎవరైనా ఏ స్థాయికైనా చేరగలరు. ఇది హైమ కథ. ఒక సాధారణ అమ్మాయి అసాధారణ విజయాన్ని సాధించిన కథ. మీరు కూడా మీ కలలను వదలకండి. ఎందుకంటే ఒకరోజు మీ కలలు కూడా నిజమవుతాయి. ఇలా ఎంతో మంది అమ్మాయిలు చదువుకొని ఏదైనా సాధించాలనే కలలు ఉంటాయి. కానీ ఇంటి పరిస్థితుల వల్ల వాళ్ళ చదువు మధ్యలోనే ఆగిపోతుంది. కానీ ఒక అమ్మాయి చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆమె చదివితే ఒక కుటుంబం మారుతుంది, ఒక సమాజం ముందుకు వెళ్తుంది. ఇలాంటి ఎంతో మంది అమ్మాయిల కథలు మన చుట్టూ ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయి. అలా నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ తీసుకొని రాసిన కథ ఇది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా కార్టూన్ కథలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథల కోసం మాతోనే ఉండండి.